ఫ్రెండ్స్ ఇప్పుడే నేను యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తుంటే ఒక వీడియో అయితే నా ముందొచ్చిందనమాట. సో, ఆ వీడియోలో ఏంటంటే ఏం లేదు. జస్ట్ ఒక ఫోటో పెట్టి, ఆ ఫోటోలో ఒక వస్తువు అనేది ఉంటుంది. ఆ వస్తువు గురించి ఓ 4 మాటలు చెప్తాడు. ఫర్ సపోజ్ ఒక వాటర్ బాటిల్ అనుకోండి. ఇది వాటర్ బాటిలు, దీంట్లో వాటర్ స్టోర్ చేసుకోవద్దు. ఇది చూడ్డానికి ఇలా ఉంటుంది. దీనికి క్యాప్ ఉంటుంది. క్యాప్‌ని ఇలా క్లోజ్ చేయాలి. ఇలా అయితే ఒక వీడియో ఉంది. సో, వీడియో అంతా ఓకే. పర్లేదు బానే ఉంది. కానీ లాస్ట్‌లో వాడు మాట్లాడిన మాటలకైతే నాకు చాలా అంటే చాలా నవ్వొచ్చింది. లాస్ట్‌లో ఏం చెప్పాడంటే, "ఈ వీడియో చూసిన తర్వాత మీ అమ్మగారు మీకు ఇష్టమైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్నగారు ఇష్టమైతే వీడియోకి లైక్ చేయండి" అని ఇలా చెప్పాడు. అండ్ అలాగే మీకు ఇండియా ఇష్టమైతే ఆహ్, జై హింద్ అని చెప్పి కామెంట్ చేయండి అని చెప్పి కామెంట్ అయితే అంటే అందులో చెప్పాడనమాట. సో, నేనప్పుడు చూసి నవ్వుకున్నా. అరే! వీడికెవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇలా వీడియోస్ చేస్తే అని చెప్పి వాడి ఛానెల్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని మిలియన్స్‌లో సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. అండ్ వాడి వీడియోస్‌కి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. వేలల్లో కామెంట్లు, లైక్స్ ఉన్నాయి. అప్పుడు అనిపించింది. జెన్యూన్‌గా చేస్తే ఏది కూడా నచ్చదేమో. ఫేక్‌గా ఉంటేనే జనాలకు నచ్చుతుందేమో. వీడి పనే మేలు ఇంతమందిని సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకున్నారు. పైగా వాడి ఛానెల్‌లో వీడియోస్ కూడా ఏం చాలవు. ఒక 500, 600 వీడియోస్ ఉన్నాయంతే. నేనిక్కడ ఇంత కష్టపడి వీడియోస్ చేసి, ఎడిటింగ్ రాకపోయినా కూడా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ మీకు వీడియోస్ చూపిస్తున్నా. కొట్లో డ్రైవర్ వర్క్ అంటే ఎలా ఉంటుందని చెప్పి. నా ఛానెల్‌ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు.